బీఓఏ దగ్గర సవాల్ నేర్చుకుని తర్వాత బయటికి వెళ్ళి బస్తీ మీద సవాల్ అనడం కాదు. నిన్ను ఓడించడు 2 నిమిషాలు ఎవరికైనా సరే. అవునా? ఒకనాడు నా తండ్రి జైశాల్ నిలబడ్డాడు. వాడు ఏ దేశానికి సంబంధించి వచ్చినా బైబిల్ మీద వచ్చినందుకు నిలబడ్డాడు. నిజంగా ప్రజల మధ్యకు వస్తే రావాలి, బైబిల్ తప్పని నిరూపించే దమ్ముంటే రండిరా అలా పిలిచాడండి నా తండ్రి జైశాలి. అప్పుడు ఆయన సమర్థించడానికి బదులు వీళ్ళందరూ ఏంటి అసలు సవాలు బైబిల్లో చెయ్యొచ్చా అలా చెప్పిన కూడా ఈరోజు సవాల్ అన్నారు. అబ్బా, సవాల్ అనే పదం నేర్పించిందే దిద్దించిందే నా తండ్రి జైశాలిరా. సవాల్ అనే పదం నేర్పించింది నా తండ్రి. దట్ ఈస్ బీఓయుఐ. బీఓఏ దగ్గర సవాల్ నేర్చుకుని తర్వాత బయటికి వెళ్ళి బస్తీ మీద సవాల్ అనడం కాదు. నిన్ను ఓడించడు 2 నిమిషాలు ఎవరికైనా సరే. అవునా? మా సత్తా ఏంటో మాకు తెలుసు, బైబిల్లో సబ్జెక్ట్ ఏంటో తెలుసు, ఎదుటి వాడితో ఎలా ఒప్పించాలో తెలుసు. ఇటు సొంత ఇంటి సవాళ్ళకి పిలిచేలేకనుకున్నారా? మా జాతీయ సదస్సుకి సవాళ్ళకి పిలిచేయగలం క్రైస్తవుల్ని తొక్కేయడానికి. మనలో మనకు గొడవలేంటి, ఎవరితో కూర్చొని మాట్లాడుకుందాం.